మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ప్రైవేట్ బ్యాంకుల సిబ్బంది రుణాలు కట్టాలంటూ మహిళలను వేధింపులకు గురి చేస్తున్నారు. వారి వేధింపులకు మహిళలు కన్నీటి పర్యంతమవుతున్నారు. బలవంతంగా రుణాలు ఇచ్చారని మహిళలు తెలిపారు. తమ గ్రూపులో ఒక్క మహిళ డబ్బులు కట్టకపోయినా అందరినీ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక వడ్డీలు వసూలు చేస్తూ పెనుభారం మోపుతున్నారన్నారు. మహిళలను చూడకుండా ఇష్టారీతిన మాట్లాడుతూ మనోవేదనకు గురి చేస్తున్నారన్నారు. పోలీసులు స్పందించి వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని మహిళలు కోరుతున్నారు. వెంకటేష్ బాలు మేము కూడా లోన్లు కట్టాం సార్. మేము కట్టి ఉన్న వాళ్ళు పోయింది సార్. మమ్మల్ని కట్టు అంటాను సార్. మేము ఇప్పించిన కర్మానికి మీరే కట్టాలి అని అంటాను సార్. మేమైతే ఇప్పుడు కట్టలేదు. అదలతో ఇక్కడ అశోక్ నగర్లో కూడా మా పిన్ని చనిపోయింది సార్ ఈ లోన్ల కోసమే. లోన్లో ఇంటి మీదకి అందరూ పోతే ఆమె లోపల కొమ్మిలి చనిపోయింది సార్. అరే మేము గ్రూప్స్ చేసినా కూడా మేము కట్టుకోవడమే కష్టం ఉన్నది. ఇప్పుడు లోన్లు తీసుకొని కొంతమంది పోతుండ్రు, ఎక్కడికో వెళ్ళిపోతుండ్రు. ఇప్పుడు వాళ్ళైతే ఆధార్ కార్డ్ ప్రూఫ్స్ చూసే కదా మాకు లోన్స్ ఇచ్చింది. గ్రూప్ షూరిటీకి మీద కదా వాళ్ళు లోన్స్ ఇచ్చినప్పుడు ఒకరు కట్టకపోయినా ఇంకా నలుగురి కట్టమంటే ఎక్కడి నుండి కడతాము? మాకైనా కూడా మేము ఇన్ని లోన్స్ తీసుకున్నాము. మాకు వారానికి శుక్రవారం దాకా మాకు సోమవారం నుండి శుక్రవారం నుండి లోన్లే ఉన్నాయి. ఇంకొకరి కట్టమంటే మేము ఎక్కడి నుండి కడతాము? మాకు ఉద్యోగాలు చక్కగా లేకనే కదా మేము లోన్లు తీసుకున్నంత మాత్రాన మేము కట్టకుండానైతే ఏమి ఉంటలేము కదా. మేము లేటుగా కట్టినా కూడా మీరు ఇష్టం ఉన్నట్టు మర్యాద లేకుండా మాట్లాడి మా ఇళ్ళకి వచ్చి మీరు లోన్లు ఇచ్చి ఇష్టం ఉన్నట్టు మమ్మల్ని మాటలని లోన్లు కట్టించుకోవడం అది వాళ్ళకి పద్ధతి కాదు కదా. మేము కట్టమని అయితే మేము అంటలేము కదా. మేము కడతామని మొన్నటిదాకా అనుకున్నాము, కానీ మేము ఇప్పుడు ఒక నిర్ణయం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల నేపథ్యంలో అధికారులు